పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలను మచ్చిక చేసుకోవడంలో భాగంగా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో భేటీ కానున్నారు. జూబ్లీహిల్స్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో అన్ని రకాల సంఘాల నేతలతో సమావేశం కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ మేరకు సీఎంఓ వర్గాలు పలు సంఘాలకు సమాచారాన్ని అందించాయి. సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత కొన్ని సంఘాల నేతలు కలిశారు. దాదాపు 70కి పైగా సంఘాలను ఈ సమావేశానికి ఆహ్వానించినట్లుగా తెలిసింది. ఈ సమావేశంలో పలు అంశాలను సీఎం దృష్టికి తీసుకువెళ్లాలని సంఘాలు నేతలు భావిస్తున్నారు. పీఆర్సీ కమిటీకి ఇటీవలే అన్ని సంఘాలు ప్రతిపాదనలు సమర్పించాయి. పీఆర్టీయూ 50%, టీఎన్జీఓలు 51%, టీజీఓలు 40% ఫిట్మెంట్లను కోరారు. ఫిట్మెంట్ సహా పెండింగ్లో ఉన్న 4 డీఏలను విడుదల చేయడం, సిపిఎస్ రద్దు, బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని, జీవో 317తో నష్టపోయిన వారికి న్యాయం చేయడం, పెండింగ్ బిల్లులను జారీ చేయాలని, ఈహెచ్ఎస్ అమలు వంటి అంశాలను ప్రస్తావించాలని ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలను మచ్చిక చేసుకోవడంలో భాగంగా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో భేటీ కానున్నారు. జూబ్లీహిల్స్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో అన్ని రకాల సంఘాల నేతలతో సమావేశం కానున్నారు. ఈ మేరకు సీఎంఓ వర్గాలు పలు సంఘాలకు సమాచారాన్ని అందించాయి. సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత కొన్ని సంఘాల నేతలు కలిశారు. దాదాపు 70కి పైగా సంఘాలను ఈ సమావేశానికి ఆహ్వానించినట్లుగా తెలుస్తుంది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలతో సీఎం సమావేశం కాబోతున్నారు. మొట్టమొదటిసారిగా ఆయన ఈ సమావేశం ఏర్పాటు చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు. జూబ్లీహిల్స్ లోని ఎంసీహెచ్ఆర్డీలో సాయంత్రం 4 గంటలకు ఈ సమావేశం ప్రారంభమవుతుంది. ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేశారు. అన్ని సంఘాల నేతలకు సమాచారం కూడా ఇచ్చారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక వివిధ ఉపాధ్యాయ సంఘాలు కావచ్చు, అదేవిధంగా ఉద్యోగ సంఘాల నేతలు వ్యక్తిగతంగా వెళ్లి కలిశారు. మర్యాద పూర్వకంగా కలిశామని చెప్పేసి గతంలో చెప్తూ వచ్చారు. కానీ ఈసారి అఫీషియల్ గా ఒక సమావేశం ఏర్పాటు చేయడం అనేది మొదటిసారనే చెప్పుకోవాలి. ఈ సమావేశంలో ఇటు ఉద్యోగులు కావచ్చు, ఉపాధ్యాయులు కొంత కాలంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లే అవకాశం ఉంది. వాళ్ళందరితో కూడా ఈ రోజు ఈ సమావేశంలో సీఎం వాళ్ళకు సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా చర్చించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాళ్ళకు రావాల్సినటువంటి ఇటు టీఏలు కావచ్చు, లేకపోతే పెండింగ్ లో ఉన్నటువంటి అంశాలు, ఉపాధ్యాయ బదిలీలు, అదేవిధంగా కారుణ్య నియామకాలకు సంబంధించి ఉద్యోగులు, ఇలా వాళ్ళు చాలా కాలంగా సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. ప్రధానంగా ఇటు రిటైర్మెంట్ తర్వాత వాళ్ళకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ కూడా ప్రభుత్వం సకాలంలో ఇవ్వట్లేదు అని చెప్పేసి, ఇక సిపిఎస్ కి సంబంధించి కూడా ఈరోజు ప్రధానంగా చర్చించే అవకాశం ఉంటుంది. మొత్తం మీద అయితే ఈ సమావేశం ఒక కీలక సమావేశం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇంకా ఏవైతే గుర్తింపు పొందినటువంటి సంఘాల నేతలందరికీ కూడా అంటే ఉపాధ్యాయ వృత్తిలో ఉండి వాళ్లకు ఆ సంఘాలకు గుర్తింపు ఉన్న సంఘాలకు అందరికీ కూడా ఇప్పటికే సమాచారం ఇచ్చారు. వాళ్ళందరూ కూడా ఈ రోజు ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఉపాధ్యాయులకు సంబంధించి గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలతో తాము ఇబ్బందులు పడుతున్నాము అనే అంశాన్ని కూడా వాళ్ళు ఈ రోజు సీఎం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. అయితే ఈ సమావేశం మాత్రం ఎన్నికల అంటే ఉపాధ్యాయ కావచ్చు, లేకపోతే ఉద్యోగ సంఘాలను వాళ్ళతో భేటీ కావడం సీఎం ఇది మొదటిసారి కాబట్టి కొన్ని వాళ్ళకు హామీలు కూడా ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వాళ్ళకి. రైట్ సునీల్, థ్యాంక్ యూ.